మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి బీసీ కులగణన విషయంలో మెచ్చుకోవాలి. ఇద్దరు గతంలో 2 రకాలైనటువంటి గణనలు చేసి బయట పెట్టలేదు. ఒకళ్ళు ఏది కేసీఆర్ గతంలో సామాజిక సర్వే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి సెలవులు ఇచ్చి 3-4 రోజుల పాటు ఇళ్లలోనే ఉంచి ఇంటింటి దగ్గరికి సర్వేకి పంపించినటువంటి ఆయన ఆ సర్వే రిజల్ట్ ఏంటో ఈ రోజు వరకు బయట పెట్టలేదు. అలాగే సాగిపోయింది. అంటే దాని వలన ప్రయోజనం సొసైటీకి ఏం జరిగిందో ఎవరికి అర్థం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి ఆ మధ్యన ఎలక్షన్స్ ముందు కులగణన సర్వే చేయించేశారు. శరవేగంగా పూర్తయిపోయింది. ఆ నివేదిక బయట పెట్టలేదు. అదే రేవంత్ రెడ్డి కులగణన చేయించారు. దాదాపుగా 45 రోజులు, 2 నెలలు, 3 నెలలు మ్యాక్సిమం అనుకోవచ్చు. ఏడాది క్రితం ప్రకటించారు. అది అమలు చేశారు. ఆ వివరాలు బయటికి పెట్టారు. కాకపోతే వివరాల్లో కొన్ని లోపాల గురించి విపక్షాలు విమర్శిస్తుంటే అవి పక్కన పెడితే బీసీలు ఇంతమంది ఉన్నారు, దాదాపు 46% మంది ఉన్నారు, ముస్లింల్లో ఉన్న బీసీలతో కూడా కలిపితే 56% మంది ఉన్నారు అన్నట్టు నిజాన్ని బయటపెట్టారు. అదే సందర్భంలో ఇంకొక విచిత్రం, మామూలు ముస్లింలు ప్లస్ ఈ ముస్లింలు కలిపితే 20% తెలంగాణలో ఉన్నారు. అంటే కులగణన కిందకు వచ్చినటువంటి ముస్లింలు, కులగణన కానీ ఓసీ ముస్లింలు కలిపితే 21% మంది ఉన్నారన్నటువంటి లెక్కలు తేల్చారు. తద్వారా ముస్లిం ఓటర్లు ఒక బలమైనటువంటి శక్తిగా మారుతున్నారు. ఎస్సీ ఎస్టీల కంటే ముస్లింలు ఎక్కువ ఉన్నారన్నటువంటి విషయం బయటపెట్టారు. ఇట్లాగా ఓవరాల్గా అనేక ఫ్యాక్ట్స్ ఇప్పుడు చర్చకి తీసుకొచ్చేటందుకు ఆ నివేదికని జనం ముందు పెట్టడం అన్నటువంటిది హర్షణీయమైనటువంటి అంశం.